విశాఖలో జరుగుతోన్న సెబెల భోజనాల పండుగ కార్యక్రమంలో రాజస్థాన్ నుంచి తెచ్చిన కాంక్రేజ్ ఎద్దు ఆవు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశీయ పద్ధతిలో వ్యవసాయం సాగు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అని సాగిన ఈ ఉత్సవానికి ఇవి హైలైట్ గా నిలుస్తున్నాయి. 2.5 లక్షలు వెచ్చించి ఈ కాంక్రేజ్ ఎద్దుని కొన్నామని అంటున్నారు యజమానులు. ఇక ఆవుల విషయానికి వస్తే ఇవి 8 నుంచి 15 లీటర్ల మేర పాలు ఇస్తాయంటున్నారు నిర్వాహకులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ నగరంలోని సింహాచలం సమీపంలో శబల భోజనాల పండుగ జరుగుతుంది. పల్లె వాతావరణం మొత్తం అంతా కూడా సిటీకి తీసుకొచ్చేశారు. అయితే ఇక్కడ భోజనాలు అంటే ఏదో ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుందంటే పొరపడినట్లే. ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ కూడా మనము ఎక్కువ కాలం జీవించడానికి, ఆరోగ్యవంతంగా జీవించడానికి కారణమైనటువంటి ఎన్నో ఉత్పత్తులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకు తెలియకపోయినా పాత తరంలో ఉన్నటువంటి తాతలకి ముత్తాతలకి ఖచ్చితంగా ఒకప్పుడు తిన్నటువంటి అనేక ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. అనేక జాతులకు సంబంధించిన ఆవులు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆవులను చూస్తే ఈ కాక్రేజ్ జాతికి చెందినటువంటి ఒక ఆవు ఎద్దు, నల్లగా కనిపిస్తున్నటువంటిది అది ఎద్దు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటిది ఆవు. ఇంచుమించుగా 8 నుంచి 12 లీటర్ల వరకు కూడా ఇవి పాలిస్తాయి. కానీ చూడడానికి వాటి రూపం, వాటి కొమ్ములను కనుక చూస్తే మనం సహజంగా సినిమాల్లోనూ టీవీల్లోనూ అక్కడక్కడ చూస్తూ ఉంటాం. వాటి అది ఎంత అందంగా ఉందంటే చాలా అగ్రెసివ్గా కూడా ఉంది అక్కడికి వెళ్ళడానికి. సో వీటిని ఈ ప్రాంతాల్లో, ఎందుకంటే దేశవాళీకి సంబంధించినటువంటి దేశీ ఆవులు అన్నింటినీ కూడా ఎక్కడైతే చూపిస్తున్నటువంటిది అయితే ఉంది. మనము ఒక పక్క చూస్తే చాలా రకాలకు సంబంధించినటువంటి పొంగనూరు ఆవులు కానీ ఇతర సంబంధించినటువంటి ఆవులన్నింటినీ ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటితో పాటు అటు గుజరాత్కి సంబంధించినటువంటి ఈ కాక్రేజ్ ఆవులు ఎద్దులను అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. వీటి వల్ల అంటే ఏంటంటే ముఖ్యంగా చూస్తే చాలా బలంగా ఉండేటటువంటివి, వ్యవసాయ సాగుల్లోనూ ఉత్పత్తుల్లోనూ ఉపయోగించేటటువంటివి. వీటికి సంబంధించినటువంటి యజమాని, ముఖ్యంగా విజయనగరం ప్రాంతంలో గోశాల నిర్వహిస్తున్నటువంటి సార్, మీ పేరు? దొడ్డ మహేష్. మహేష్ గారు, అంటే ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి ఉన్నాయి, అసలు వీటి ప్రత్యేకత ఏంటి? చూడడానికి చాలా బలంగా కనిపిస్తున్నాయి, మన ఒంగోలు గిత్తల్లాగా. మేము 1 ఇయర్ నుంచి వీటిని పెట్టామండి. యాక్చువల్గా రైతులకి మిల్క్ పాలిచ్చే ఆవులు కరువు అయిపోయినాయి. దానివల్ల ఏంటంటే లీటర్ 2 లీటర్లు పాలు ఇస్తే చిన్నగా వాటి వల్ల 1000-2000 రూపాయలు ఓన్లీ నెలకు ఆదాయం వచ్చే పరిస్థితి. ఆదాయం కూడా కాదు, ఆ 2000 రూపాయలు వాళ్ళకి మేతకి వాటికి అన్నిటికీ ఖర్చు అయిపోతుంటాయి. పాలు ఇచ్చే ఆవుల్ని రైతులకు దగ్గర చేర్చాలి అన్న కాన్సెప్ట్లో మనం అన్ని దేశీ బ్రీడ్స్ ఏవేవైతే ఉన్నాయో పాలిచ్చే ఆవుల్ని, కాంక్రీజ్. ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర సంబంధించి? మన దగ్గర 8 రకాల బ్రీడ్లు ఉన్నాయి. అందులో మెయిన్గా ఏంటంటే ఎక్కువ ఉన్నవి పాలిచ్చే ఆవులు కాంక్రీజు, సాహివాలు, రాఠీ, థార్పార్కరు, గిర్ ఇవి ఉన్నాయి. వీటిల్లో ఇవి స్పెషల్గా ఇవి గుజరాత్ పాకిస్తాన్ బార్డర్ కచ్ ఏరియాలో ఉండే ఆవులు ఇవి. ఇవి మనకి హార్డ్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ వెదర్ కూడా తట్టుకొని నిలబడతాయి. మన ఏరియాకి మంచిగా సూట్ అయ్యే ఆవులు అనమాట. ఇవి 8 లీటర్ల నుంచి 12 లీటర్లు, 15 లీటర్ల వరకు. ఇప్పుడు ఈ ఉన్న తెల్లావు అయితే 15 లీటర్లు ఇస్తుంది రోజుకి. ఇది బ్రీడింగ్ బుల్. ఈ జాతి మీకు చూడడానికి భయంకరంగా ఉన్న చాలా అలవాటు అయితే ఫ్రెండ్లీ. కొమ్ములు కూడా చూస్తుంటే ఒక మనిషి కూడా దాంట్లో పట్టేసి అంత కనిపిస్తుంది. ఒక బస్తాన్ని కూడా దాని మీద పెడితే మోసుకెళ్ళిపోయేలా కనిపిస్తుంది. అది యాక్చువల్గా ఇది నన్ను పట్టించుకోవట్లేదని వచ్చేస్తుంది దగ్గరికి. యాక్చువల్గా చూడడానికి అయితే మీకు ఇది అగ్రెసివ్గా, గంభీరంగా, భయంకరంగా ఉన్నా కానీ చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న ఆవులు ఇవి. అంటే ఒకవేళ ఎవరన్నా రైతులు వీటిని తెచ్చుకున్నా ఈజీగా అలవాటు అయిపోతాయి. అంటే కొత్త ప్రాంతం కదా, అగ్రెసివ్గా ఓన్లీ వచ్చిన 1 రోజు 2 రోజులు కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. ఆ తర్వాత మీకు హ్యాపీగా పెంచుకోవచ్చు. మీకేంటంటే వీటిల్లో మాస్టరైటిస్ ప్రాబ్లమ్స్ అవి తక్కువ, పొదుగు వ్యాధులు అవి గిరిలో వాటిలో వచ్చే వ్యాధులు అవి తక్కువ. సహజంగా ఫుడ్ విషయానికి వచ్చేసరికి అంటే మనం ఎక్కడైనా సరే పచ్చిగడ్డి ఉంటుంది. మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఫుడ్తో ఇవి అకామిడేట్ అవ్వగలవు అసలు? లేకపోతే అంటే ఆ వెదర్ కండిషన్కి సంబంధించి ఉంటుంది కదా ప్రాబ్లం ఖచ్చితంగా? ఏదైనా ఇప్పుడు 1-2 మంత్స్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా ఈ కొత్త ఏరియాకి వచ్చినప్పుడు, ఇప్పుడు మనం వెళ్ళాము గుజరాత్ వెళ్ళామనుకోండి, మనకి అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ మనం అడ్జస్ట్ అయ్యేసరికి మినిమం 1-2 మంత్స్ పడుతుంది. కొద్దిగా ఇవేంటంటే హార్డ్లీ 15 డేస్ 20 డేస్ అవన్నీ ఈ నేచర్కి, ఈ క్లైమేట్కి, వీటికి అలవాటు అవడానికి, అడ్జస్ట్ అవడానికి ఒక 10-15 డేస్ పడుతుంది.
ఉమ్, ఆ ఆ తర్వాత మిమ్మల్ని దోమని చెప్తుంది అది. సో ఒక్కసారి మనం కూడా చూద్దాం. కనిపిస్తుంది కదా ఆ కాంక్రేజ్ ఆవులకు సంబంధించి ఇవి గుజరాత్ మోడల్లో ముఖ్యంగా కచ్చే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఇవి. వీటి కొమ్ములు చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. ఇది చూస్తున్నాం కదా చాలా బలంగా ఉన్నటువంటి ఈ కాంక్రీట్ ఆవులు. అదేవిధంగా ఇది బ్లాక్ గా ఉన్నటువంటిది ఎద్దు. సో చూడడానికి కొంత ఆమ్, అంటే ప్రమాదంలా కనిపిస్తున్నా కూడా అలవాటైతే మాత్రం చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా 8 నుంచి 12-15 లీటర్లు పాలు ఆవులు ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎద్దుల్ని వ్యవసాయాలకు సంబంధించినటువంటి పనులన్నింటికీ కూడా ఉపయోగిస్తామని తీసుకొచ్చినటువంటి వాళ్ళు అయితే చెప్తున్నటువంటిది అయితే ఉంది. దేశవాళీని ప్రోత్సహించాలి. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు పండించే వాటిల్లో కూడా మా నిజమైన అంటే మా పాత పద్ధతుల్లో కనుక పంటలు పండిస్తే ఆరోగ్యవంతంగా ఉంటామనే దానికే శబల ముఖ్యంగా భోజన పండుగలు అనేది ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. దానిలోనే ఈ పండుగల్లో ముఖ్యంగా కాంక్రీజ్ ఆవులు ఎద్దులు మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, సింహాచలం, విశాఖపట్నం.